దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని, చలో ఢిల్లీ బీసీల పోరుగర్జన మహాధర్నాకు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తరలివెళ్తున్న ప్రత్యేక రైలును జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలోని బహిరంగ సభ ద్వారా అభినందనలు తెలియజేస్తామని అన్నారు. లేని ఎడల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 2వ తారీఖు జరిగే సభ ట్రైలర్ మాత్రమేనని, మునుముందు సినిమా చూపెడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు చేసినటువంటి చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించి బిల్లు తేవాలనే ప్రధాన డిమాండ్లతోటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి, తెలంగాణ రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక ట్రైన్ ద్వారా, ఒక ప్రత్యేక రైలు ద్వారా ఇవాళ వేల మందిని ఢిల్లీకి తరలి వెళ్తున్నాం. ఈ వేల మందితోటి రేపు ఏప్రిల్ 2వ తేదీ నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీల పోరు గర్జన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ పోరు గర్జన ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించాలి. ఢిల్లీ పెద్దల మెడలు వంచడానికి, బీసీల హక్కుల కోసం, మా ఆత్మ గౌరవం కోసం ఇలా బీసీల దండు కదిలింది. ఈ జంతర్ మంతర్ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు ఏఐసిసి అగ్రనాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇలా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా దాదాపు 26 రాజకీయ పార్టీల జాతీయ అధ్యక్షులు ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఈ ఢిల్లీ వెళ్లే ద్వారా చరిత్రలో మొదటిసారి, భారతదేశ చరిత్రలో బీసీలు ఒక ప్రత్యేక రైలు ద్వారా దాదాపు 18 బోగిల్లో వేల మందిని ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాం. ఇదొక చరిత్ర. ఇవాళ వేల మందిని ఎందుకు వెళ్తున్నాం? ఆకలి మంటతోటి, మా ఆత్మ గౌరవంతో, మా జాతిని అవమానపరిచి, కించపరిచి ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా 42% రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తుంటే, ఇవాళ ఢిల్లీ పెద్దల మీద తిరగబడి, కలబడి, కొట్లాడి, నిలబడి మా హక్కులు సాధించుకోవడానికి ఇవాళ ఢిల్లీపై బీసీల దండోర మోగించడానికి ఇవాళ వేల మంది వెళ్తున్నాం. ఇందులో బీసీ ఉద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కుల సంఘాల నాయకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అదేవిధంగా విద్యార్థి యువజనులు ఉన్నారు. ఈ బీసీలలో వస్తున్నటువంటి సామాజిక విప్లవాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. అయ్యా నరేంద్ర మోదీ గారు, మీరు నిజంగా బీసీ ప్రధానమంత్రి అయితే రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించు, బీసీల హక్కులను కాపాడు. ఇవాళ మేము ఇక్కడ వేల మంది సాక్షిగా ఢిల్లీకి ఇవాళ ప్రత్యేక రైలు ద్వారా వెళ్తున్నాం. రెండోది, మేము ఢిల్లీకి వచ్చే లోపు, మేము ఢిల్లీలో అడుగుపెట్టే లోపు బీసీ బిల్లుకు పార్లమెంట్ సమావేశంలో ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపితే అదే జంతర్ మంతర్ దగ్గర నీకు ఇవాళ జైత్ర యాత్ర అభినందన సభ పెడతాం. ఇవాళ మీరు కనుక పెట్టకపోతే ఢిల్లీ ప్రభుత్వంతో ఏప్రిల్ 2వ తేదీ నాడు బీసీలు హామీ తూమి తెలుసుకోబోతున్నాం. బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమా, వ్యతిరేకమా ఢిల్లీ కేంద్రంగా ప్రకటించబోతున్నాం. దేశంలో గతంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తే, 60% ఉన్న బీసీలను నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాప్తంగా సామాజిక విప్లవం మొదలై దేశంలో మండల్ కమండల్ ఉద్యమం మొదలైంది. అప్పుడు దేశమంతా బీసీలంతా రోడ్లెక్కి భారతదేశ బంద్ చేశారు, రైళ్లు ఆపారు, అదేవిధంగా హైవేలను బంద్ చేశారు. ఇప్పుడు కూడా మా బిల్లును ఆమోదించకపోతే ఇవాళ హామీ తూమి తెచ్చుకుని ఇవాళ రైతు ఉద్యమం, దేశంలో రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో, తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో, ఆ రైతు ఉద్యమం, తెలంగాణ ఉద్యమ తరాలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక్క తెలంగాణే కాదు, రేపు 2న జరిగేటువంటి ఈ జంతర్ మంతర్లో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష పార్టీలు
అందరూ రాబోతున్నారు. బీజేపీని కూడా నిన్న కిషన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించాం. మీరు కూడా రండి. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఆమోదం తెలిపింది బీసీ బిల్లుకు. కానీ కేంద్రం వచ్చే వరకల్లా మేము ముస్లిం రిజర్వేషన్లు ఉంటే తెలపమంటున్నారు. నేను అంటున్నా, బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అని అడుగుతున్నాం. జాతీయ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి. ప్రాంతీయ పార్టీ అయితే రాష్ట్రానికి ఒక నిర్ణయాన్ని అమలు చేయండి. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు.